కొంచెం రైస్ ఏదైనా నా ఫేవరెట్ కర్రీతో తింటే చాలు వెంటనే బ్లోటింగ్ స్టార్ట్ అయిపోయి స్టమక్ టైట్నెస్ అండ్ లూజ్ స్టూల్స్ అవుతున్నాయి అని రీసెంట్గా మా క్లయింట్ ఒకరు తన ప్రాబ్లమ్ని మాతో షేర్ చేసుకున్నారు. ఇది ఐబిఎస్, ఐబిడి, సీబో, గ్యాస్ట్రియాటిస్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ లాంటి గట్ ఇష్యూస్లో చాలా కామన్ సిమ్టమ్. ఇలాంటి సిచ్యువేషన్స్లో లో ఫాడ్మాప్ డైట్ చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఈ ఫుడ్ స్టమక్లో ఎక్కువ ఫర్మెంట్ అవ్వకుండా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. దానివల్ల బ్లోటింగ్, గ్యాస్, ఇండైజెషన్ లాంటి సిమ్టమ్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో హియర్స్ అ సింపుల్ లో ఫాడ్మాప్ మీల్ ఆప్షన్. ఇక్కడ నేను తోటకూర పెసరపప్పుతో ఒక సింపుల్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. బట్ తోటకూర ప్లేస్లో మీరు మెంతికూర, పాలక్ ఆర్ ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా యూస్ చేయొచ్చు. సింపుల్గా కొంచెం ఆయిల్లో మస్టర్డ్ సీడ్స్ వేసుకొని గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చిల్లీ ఇరిటేషన్ క్రియేట్ చేయొచ్చు కాబట్టి గ్రీన్ చిల్లీ ప్లేస్లో క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. క్యాప్సికమ్ యాడ్ చేసి మీ గ్రీన్ లీఫీ వెజిటబుల్ని కూడా యాడ్ చేసి సాఫ్ట్గా కుక్ చేయాలి. ఇక్కడ నేను జస్ట్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మీ టేస్ట్కి నచ్చినట్టు వెరీ స్మాల్ క్వాంటిటీస్లో స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సోక్ చేసిన పెసరపప్పు యాడ్ చేయాలి. పెసరపప్పు సోక్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సోకింగ్ వల్ల డైజెషన్ ఈజీ అవుతుంది. సైడ్లో స్టీమ్డ్ క్యారెట్స్ యాడ్ చేస్తున్నాను. రా వెజిటబుల్స్ తినడం కన్నా స్టీమ్ చేసి తినడం వల్ల డైజెషన్కి ఈజీగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ టాలరేట్ చేయలేని వాళ్ళకి ఎగ్ వైట్ ఒక వండర్ఫుల్ ప్రోటీన్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ 1 ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాను. సో అంతే, సింపుల్ ఫాడ్మాప్ గట్ ఫ్రెండ్లీ మీల్ రెడీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో గట్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేయండి.